హలో ఎవ్రీవన్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. చాలా రోజుల నుంచి లీగల్ వీడియోస్ కానీ లేదంటే ఎవరికైనా ఉపయోగపడే వీడియోస్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఫైనల్గా ఈరోజు కుదిరింది. ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం వస్తే అది మన దాకా వస్తేనే కానీ దాని ప్రాబ్లం ఏంటి, దాని పెయిన్ ఏంటి అనేది మనకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు ఈ వీడియో అంతా అంటే, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలున్న ప్రతి పేరెంట్కి కూడా పిల్లలు ఎలా చదువుతున్నారు, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఏం చదువుతారు, ఎలా సెటిల్ అవుతారు అనేది ఒక భయం ఉంటుంది. నిజంగా మనం భయపడేదానికన్నా 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కి పిల్లలు వెళ్తున్నారంటే వాళ్ళకు కూడా ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. ఎందుకనంటే ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్కి వాళ్ళు క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, ఇప్పుడున్న విద్యా సంస్థలు మన పిల్లల్ని లక్షలకు డబ్బులు ఖర్చు పెట్టి మరీ ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ చేస్తున్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయంటే, అక్కడికి వెళ్ళి పేరెంట్స్ కనీసం ఈవెన్ పిల్లల గురించి కానీ ఫీజుల గురించి కానీ దేని గురించి కూడా అడిగినా కూడా ప్రాపర్గా ఆన్సర్ చేయరు. నెక్స్ట్ పిల్లలు అక్కడ ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళు చెప్పింది వినాలి, వాళ్ళు చెప్పిందే వేదం. కనీసం ఆడపిల్లలనైతే ఉదయం 7 గంటలకి కాలేజ్కి వెళ్ళిన పిల్లలు సాయంత్రం 7 గంటలకి వాష్రూమ్ కూడా యూజ్ చేయకుండా ఉంటున్నారంటే మన ప్రైవేట్ విద్యా విధానం కానీ లేదా ప్రైవేట్ కాలేజెస్లో కానీ ఎలా ఉందనేది ఆలోచించుకోవాలి. ఏదో ఒక్క కాలేజ్ గురించి చెప్పడమే కాదు, ఆల్మోస్ట్ అన్ని కాలేజీల పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయి. మనము చదువుకున్నాము, మన పిల్లలు చదువుకుంటున్నారు. మనం చదువుకునేటప్పుడు విద్యా విధానం ఇలాగే ఉందా, ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయింది అంటే, ఇంటర్మీడియట్ అంటే లైఫ్లో పెద్ద ఛాలెంజింగ్ లాగా పేరెంట్స్ ఎందుకు దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, గ్రాడ్యుయేషన్కి ఖర్చు పెట్టినంత లక్షల ఫీజులు ఇంటర్మీడియట్లోనే ఎందుకు పే చేయాల్సి వస్తుంది అనేది మెయిన్స్ కోచింగ్ అని లేదా బోర్డ్ ఎగ్జామ్ కోచింగ్ అని అన్ని రకాలకి మనం ఫీజులు కడతాం. అసలు మన పిల్లలు నిజంగా అంత బర్డన్ని తీసుకోగలరా, అంత చదవగలరా, ఎంతవరకు చదువుతున్నారో అంతవరకు చదివితే చాలు అని అనుకుంటే ఈ ప్రైవేట్ కాలేజీలలో పిల్లలు సూసైడ్ చేసుకోవడం కానీ లేదంటే వాళ్ళకున్న స్ట్రెస్ లెవెల్స్ పెంచుకొని అసలు చదవను అనే పరిస్థితి రావడం కానీ జరగదేమో అని అనిపిస్తుంది. అసలు మన పిల్లలకి ఏం కావాలి అని నిజంగా తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించుకొని ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ ఇవ్వకుండా వాళ్ళకి ఒక సరైన గైడ్ లైన్స్ ఇస్తేనే తప్ప ఇప్పుడున్న విద్యా విధానంలో మాత్రం మన పిల్లలు ఏమీ సాధించలేరు. మనం మార్కుల కోసం పరిగెడతాం కానీ మన పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, బ్రతకడం కోసం అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. నేను కూడా మా పాపని ఇలాగే ఇంటర్మీడియట్లో కాలేజ్లో జాయిన్ చేశాను. నిజంగా మా పాపని కాలేజ్కి పంపిస్తున్న ఫీలింగ్ లేదు. నేను కాలేజ్కి వెళ్ళి చదివేటప్పుడు కూడా అంత స్ట్రెస్ నేను తీసుకోలేదు, అంత సిన్సియర్గా నేను కాలేజ్కి వెళ్ళలేదు. వాళ్ళు ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు వితిన్ అవర్స్లో వాళ్ళ కాలేజ్కి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం జరుగుతుందో, ఈ కాలేజ్లో నిజంగా పిల్లలు చదువుకుంటున్నారా. సో పేరెంట్స్ ఒక్కసారి పిల్లల్ని ఇంటర్మీడియట్లో జాయిన్ చేసేటప్పుడు కాలేజ్ని మాత్రం 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. నేను ఎన్నిసార్లు క్రాస్ చెక్ చేసినా కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నాను. సో మీరు అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఒక్కసారి 1కి 2 సార్లు ఇంటర్మీడియట్లో పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచి తూచి మంచి కాలేజ్, మన పిల్లలు ఈ కాలేజ్లో నేర్చుకోగలరు, నాలాగా ఇబ్బంది పడకుండా ఆ కాలేజ్, ఈ కాలేజ్, పెద్ద కాలేజ్, చిన్న కాలేజ్ బాగా ఉంటుంది, ఫీజులు ఎక్కువ, అక్కడ అన్ని ర్యాంక్స్ వచ్చాయని ఆలోచించి తొందరపడి మీరు ఇబ్బంది పడి పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా ఒక్కసారి మంచిగా ఆలోచించుకొని పిల్లల్ని మాత్రం ఇంటర్మీడియట్లో జాయిన్ చేయండి. ఒక్కసారి జాయిన్ అయ్యామంటే మన పేరెంట్స్ జుట్టు తీసుకెళ్ళి లెక్చరర్స్కి ఇచ్చేసినట్టే. వాళ్ళు చూపించే నరకానికి నిజంగా ప్రైవేట్ కాలేజ్లో ఇచ్చేటువంటి స్ట్రెస్కి పిల్లలు కాదు కదా, పేరెంట్స్కి మెంటల్ వచ్చే పరిస్థితి ఉంది. నిజంగా పిల్లల్ని దీనికన్నా పాతకాలం పద్ధతిలో ఏదైనా ఒక గవర్నమెంట్ కాలేజ్కి తీసుకెళ్ళి పిల్లల్ని కనుక జాయిన్ చేస్తే నిజంగా బాగుంటుంది. కానీ ఒక్కసారి ఆ కాలేజ్లో జాయిన్ చేశామంటే మన డాక్యుమెంట్స్, టీసీ, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ ఇరుక్కుపోయి ఉంటాయి కాబట్టి వాళ్ళు చుక్కా చూపిస్తారు ఖచ్చితంగా మనకి. సో నాలాగా ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో 2025 ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి 2 ఇయర్స్ నుంచి లీగల్ వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నాను. ఈరోజు ఇలా స్టార్ట్ అయింది. సో మరిన్ని వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను. సో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో నన్ను ఫాలో చేస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం అండ్ నా యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి.